హాయ్ ఫ్రెండ్స్, నేను ఎర్రయ్యలతో కూర వండుతున్నాను. ఎలా వండుతున్నానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవి రెడ్ రొయ్యలు అంటారు. రొయ్యలతోనూ కర్రీ చేస్తాను, ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు కూరకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాం కదా. కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే కట్ చేసుకుని మిరపకాయలు వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు టమాటో వేసుకుందాం. టమాటా వేసుకున్నాం కదా, ఇప్పుడు గ్రేవీ అయిపోయింది. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. రొయ్యలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత తీసుకుందాం. మూత కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ సరిపోయిన కారం వేసుకుందాం. అలాగే దాని కర్రీ సరిపోయిన వేసుకుందాం. బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసుకుందాం. మూత తీసుకొని కారం ఉప్పు బాగా పట్టింది కదా, ఇప్పుడు గ్లాసుడు వాటర్ వేసుకుందాం. బాగా కలుపుకొని ఉంచుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మూత తీసుకోవాలి. అలాగే కలుపుకోవాలి. దగ్గర అయిపోయినట్లుంది. దగ్గర అయిపోయింది. దగ్గర అయిపోయింది కదా, రొయ్య కర్రీ అయిపోయింది. ఇది రొయ్యలు కర్రీ. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దగ్గర అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఎర్రయ్య కూర రెడీ అయిపోయింది. మా వీడియో కానీ నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.